గ్యారేజ్ గ్రౌండ్ లో అంతా బాగుంది. సిచ్యువేషన్ మనకే అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడం పక్కా. బట్ ఆ 30 సీట్లపై ఫోకస్ చేస్తే చాలు. వార్ వన్ సైడే అంటున్నారట గులాబీ బాస్ కేసీఆర్. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే కేసీఆర్ దగ్గరున్న ఓ రిపోర్ట్ కార్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతోందా? అసలు ఆ 30 నియోజకవర్గాలేంటి? వాటిపైనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు? అక్కడ బెడతెవరికి ఎడతెవరికి? నెక్స్ట్ ఎలక్షన్ పై గులాబీ బాస్ ఆపరేషన్. గ్రౌండ్ లో కేటీఆర్, హరీష్, ఫామ్ హౌస్ లో సార్ ప్లానింగ్. 30 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్. స్వల్ప ఓట్ల తేడాతో చేజారిన సీట్లపై కేసీఆర్ నజర్. నియోజకవర్గాల్లో నాయకత్వం మార్పుపైన చర్చ. 30 సీట్ల వెనుక గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి? మళ్లీ కారే వస్తుంది, సారే సీఎం అవుతారు. ఇది గులాబీ నేతలు పదే పదే చెప్తున్న మాట. అటు కేటీఆర్, ఇటు హరీష్ ధీమా వెనుక అసలు కారణం ఏంటంటే గ్రౌండ్ రిపోర్టే అంటున్నారు కారు పార్టీ నేతలు. వరుస సర్వే నివేదికలను తెప్పించుకున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఈజీగా 65 సీట్లు గెలుచుకోవడం పక్కా అని తనను కలిసిన నేతలకు చెప్తున్నారట గులాబీ బాస్. ఎక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడ కారు స్పీడ్ తక్కువగా ఉంది, ఎక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తే ఫలితం మారుతుందనే దానిపై లెక్క పక్కాగా రెడీ చేసి పెట్టారట కేసీఆర్. ఇందులో భాగంగానే దాదాపు 30 నియోజకవర్గాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి పరిస్థితులపై రిపోర్టు సిద్ధం చేశారన్న ప్రచారం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ 30 నియోజకవర్గాల ఎంపిక వెనుక కూడా ఓ లెక్క ఉందట. గతంలో బీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానాలు, స్వల్ప తేడాతో పార్టీ చేజారిన నియోజకవర్గాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తిరిగి గెలిచే అవకాశం ఉన్న స్థానాలు, ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా ఉన్న సీట్లను టాప్ ప్రయారిటీగా తీసుకుని వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఎక్కడ గెలుస్తాం అనే లెక్కలకే పరిమితం కాకుండా ఎవరిని బరిలోకి దింపితే గెలుపు ఈజీ అవుతుందనే దానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతమున్న నాయకత్వంతోనే ముందుకు వెళ్లాలా, లేక కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావాలా, కొందరు సీనియర్ లీడర్లను మళ్లీ యాక్టివ్ చేస్తే ఎలా ఉంటుంది, పార్టీకి దూరంగా ఉన్న పాత నేతల్లో ఎవరినైనా తిరిగి తీసుకురావాలా అనే అంశాలపై కూడా కసరత్తు జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశమేంటంటే ఈ లెక్కల్లో యువ నాయకత్వానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారట. నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ప్రభావం, యువతలో పాపులారిటీ, స్థానికంగా వ్యక్తిగత ఇమేజ్, క్యాడర్ను నడిపించే సామర్థ్యం, ఇలా ఒక్కో నేతకు ఒక్కో రకంగా మార్కులు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలకు చాలా ముందుగానే విన్నింగ్ కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశారన్న చర్చ మొదలైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న రాజకీయ పరిణామాలను కూడా బీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా గమనిస్తోందట. ముఖ్యంగా స్థానికంగా అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరు, గతంలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన నేతల్లో ఎవరెవరు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రత్యర్థి పార్టీల్లో ఎక్కడ అంతర్గత విభేదాలు ఉన్నాయి అన్న దానిపై కూడా సమాచారం సేకరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు సొంత పార్టీని బలోపేతం చేయడం, మరోవైపు ప్రత్యర్థుల బలహీనతల్ని గుర్తించడం, ఇంకోవైపు అవసరమైతే కొత్త ముఖాలను రంగంలోకి దించడం, ఇలా త్రిముఖ వ్యూహంతో 30 నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టారట. అయితే 30 సీట్లపైనే ఇంత ప్రత్యేకమైన ఫోకస్ ఎందుకు? ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఈ కసరత్తు ఎందుకు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఎన్నికలకు ముందు సర్వేలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగడం సహజమే. కానీ ఇంత ముందుగానే ఎంచుకున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ మాత్రం గులాబీ పార్టీలో ఆసక్తిని పెంచుతోంది. 30 నియోజకవర్గాలు, 30 పొలిటికల్ ఈక్వేషన్స్, బీఆర్ఎస్ పునరాగమనానికి ఇదే తొలి స్టెప్పా, లేక గులాబీ బాస్ ప్లే చేస్తున్న పొలిటికల్ గేమ్ కు ఇది చిన్న ట్రైలరా అన్నది అంతకంతకి ఆసక్తిని పెంచుతోంది. ఇంతకు ఆ 30 నియోజకవర్గాలు ఏవి? ఆ రిపోర్ట్లో ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? గులాబీ బాస్ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.